పోయిన ముఖ్యమంత్రి 2 సార్లు కొండగట్టు ప్రాంతానికి వచ్చింది. ఒకసారి వచ్చి 100 కోట్లు ఇస్తాం దీన్ని మొత్తం మాస్టర్ ప్రణాళిక అని చెప్పింది. కొండగట్టు అంజన్న క్షేత్రానికి ఈ రోజు వేదిక నుంచి 100 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ ఉన్నాం. మరొకసారి వచ్చి 100 కోట్ల సేల్ సరిపోతాయి, ఇంకొక 500 కోట్లు ఇస్తామని చెప్పింది. జగిత్యాల జిల్లాలోని కొండగట్టు అంజన్న క్షేత్ర అభివృద్ధికి అదనంగా మరో 500 కోట్లు కేటాయించనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఒకసారి 100 కోట్ల ప్రామిస్ చేసిండు, ఒకసారి 500 కోట్ల ప్రామిస్ చేసిండు, మొత్తం 600 కోట్ల ప్రామిస్ చేసిండు. 100 కోట్లకు సంబంధించి జీవో కూడా విడుదల చేసిండు. ఫిబ్రవరి 7వ తారీఖు నాడు 2023 నాడు ఒక ఎస్డిఎఫ్ జీవో, స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద నేను 100 కోట్లు ఇస్తున్నానని చెప్పి ఒక జీవో ఇచ్చింది. ఎప్పుడు ఇచ్చిండు? ఫిబ్రవరి 7వ తారీఖు 2023 నాడు. మనకి ఎన్నికలు ఎప్పుడు జరిగినాయి? డిసెంబర్లో జరిగినాయి. 10 నెలల సమయం ఉన్నా కూడా ఇలా నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ ప్రభుత్వానికి, ఆ ముఖ్యమంత్రి అప్పుడున్నటువంటి పాలకులు కనుక నిజంగా చిత్తశుద్ధి ఉంటే నువ్వు ఫిబ్రవరి 7వ తారీఖు నాడు జీవో ఇచ్చింటి, నీకు డిసెంబర్ ఎన్నికలు పోయేదాకా 10 నెలల సమయం ఉండే. 100 కోట్ల కనీసం 1 కోటి రూపాయలైనా లేదు, 1 రూపాయైనా విడుదల చేసి గత ప్రభుత్వం అడుగుతున్నా. కొంతమంది టీఆర్ఎస్ చూస్తే నాకు నవ్వొస్తుందా, అసలు మనం ఛాలెంజ్ ఇస్తుంది. ఏదో టెంపుల్ ఫండ్స్ తోటి అక్కడ ఒక శిలాపలకం ఇప్పుడు ఒక శిలాపలకం వేసి ఇక మేము చేసినాం 2014 నుంచి 23 నిజంగా సిగ్గుండగా మాట్లాడతాను. ఆ టెంపుల్ ఫండ్స్ 21 కోట్లు ఉంటే దానికి 1 లక్షలు 2 లక్షలు తీసి పెట్టారు. నేను అడిగింది ఏంటి? గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మీరిచ్చిన జీవోలా 100 కోట్లకు సంబంధించి జీవోలా 1 రూపాయి ఇచ్చే కరీంనగర్ చెప్పిన ఇదే మన మీడియా మిత్రులు. ఆ 100 కోట్ల జీవోలా 1 రూపాయి అయినా మీరు నిజంగా విడుదల చేస్తుంటే నేను రాజకీయంగా సన్యాసం తీసుకుంటున్నా, ఇంకోసారి చెప్పాలని రాజకీయం ఏం చెప్పిన అది మర్చిపోయి ఇక మీరు శిలాపలకం ఇష్టం, ఆడొక శిలాపలకం ఇష్టం. నేను అడిగింది ఎందుకు చెప్తుంది? అసలు నిజంగా మీకు ఏమైనా తలకాయ పని చేస్తుందా లేదా?